बैनर। इसका सौभाग्य आंध्र प्रदेश एवं तेलंगाना डायरेक्टरेट। पुरस्कार और ट्रॉफी ग्रहण करेंगे सीनियर अंडर ऑफिसर एल थिरिशा, सीनियर अंडर ऑफिसर वी नागराजू। अत्यंत गौरवशाली पल इतिहास के पन्नों में दर्ज होते हुए तुम समय की रेत पर छोड़ते चलो निशान, देखती तुम्हें जमी देखता है आसमान। कल के तुम मशाल हो, सबसे बेमिसाल हो, तिनके तिनके को बना दो जिंदगी का आशियां। The cherished and the coveted Prime Minister banner carrying the Ashoka emblem and with the trophy. This is truly a great moment of delight and pride for the Andhra Pradesh and Telangana Directorate. And now the Honorable Prime Minister.
కాలేజ్ డాక్టర్ శశిధర్రావు గారు, మనందరికీ కావలసిన వారు, మన మనసులో ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకునే నాయకులు. బహుశా సికేఎం కళాశాలతో నాకున్న 4 దశాబ్దాల అనుబంధంలో 3 నెలల కాల వ్యవధిలో 3 ముఖ్యమైన ఫంక్షన్స్ను సికేఎం కళాశాల పట్ల, సికేఎం కళాశాల వ్యవస్థాపకులైన కాంతయ్య గారి పట్ల ఉన్న గౌరవం, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ పెద్దలు విజయ్ కుమార్ గారి పట్ల ఉన్న గౌరవం, మరియు అధ్యాపకులు అధ్యాపకేతర మిత్రులు చేస్తున్న అవిశ్రాంత కృషి, విద్యార్థులలో ఉన్న క్రమశిక్షణ, వాళ్లకు నేర్చుకోవాలని నిరంతర తపన, ఇలాంటి ఎన్నో అంశాలు మన యువ నాయకులు, మన ఆశాజ్యోతి లాస్ట్ టైం ఇదే వేదిక పైన వారు మనకు పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఉండాలని మనం ప్రకటించుకున్నాం. ఎందుకంటే మనందరినీ పర్మనెంట్ చేయబోతున్నారు కాబట్టి. అలాంటి నాయకులు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా రావడం, చాలా బిజీగా ఉన్నారు. నరేంద్ర గారు ఎంత బిజీగా ఉన్నారంటే బహుశా రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నల్గొండ సమావేశాన్ని, బహిరంగ సభను విజయవంతం చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. కానీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ప్రతిష్టలు ఎనుబడింపచేసిన మన నాగరాజు అభినందన సభకు వెళ్ళి రావాలి. తద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కళాశాలలకు ఎలా ఉంది, మీరు వెళ్ళి ఆ విద్యార్థులను ప్రోత్సహించి రావాలి అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారిని బహుశా కోరినట్లున్నారు. అందుకనే వారు ఈరోజు మన వద్ద ఉన్నారు. ఐ థింక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ ఈస్ ఓవర్ ఈస్ గోయింగ్ టు రష్ టు ఓన్లీ నల్గొండ టు మేక్ టుమారోస్ మీటింగ్ ఏ వెరీ గ్రాండ్ సక్సెస్. నరేంద్ర గారి కృషి ఎంతనేది మనందరం గత 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అంతకుముందు మేయర్గా, ఇప్పుడు గౌరవ శాసన సభ్యులుగా, రాబోయే రోజుల్లో ఒక మంత్రివర్యులుగా వారిని వివిధ పాత్రల్లో మనం చూడబోతున్నాం. సికేఎం కళాశాల మీ పక్షాన ఉన్నంతకాలం విజయం మీ వెంటే ఉంటుంది, కానీ మీరు మాత్రం మా వెంట ఉండాలి. బహుశా రిపబ్లిక్ డే పరేడ్లో నాగరాజు సృష్టించిన చరిత్ర ఏదైతే ఉందో, ఎయిడెడ్ కళాశాలకు ఇది చివరి అవకాశం కావాలి. సికేఎం ప్రభుత్వ కళాశాలలో నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి అరుదైన రికార్డులు మా మిత్రుడు సతీష్ సృష్టించి తీరుతాడనే నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే నరేంద్ర గారికి తెలిసిందల్లా ఒకటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, మాట నిలబెట్టుకుంటూ మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళడం, మళ్ళీ వాళ్ళకి ఏ మాట ఇవ్వాలి, ఏ మాట మనం నిలబెట్టుకోవాలని ఆలోచించుకోవడం, అది వారికి తెలిసినటువంటి వారి తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం, అది వారికి చదువు చెప్పిన గురువులు ఇచ్చిన సంస్కారం. అది I have interacted with so many MLAs and ministers, but I never saw such a dedicated MLA like Narendra Garu. It's not an exaggeration. ఎందుకంటే ఎయిడెడ్ కళాశాలల్లో అధ్యాపకులకు 6 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడ్డ రోజుల్లో కీర్తిశేషులు కరణం రామచంద్రరావు గారు మీటింగ్ పెట్టినప్పుడు మా యూనియన్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ పోయారు. చివరికి నేను మినిస్టర్ గారిని ప్రత్యేక అనుమతి తీసుకొని జీతాలు చెల్లింపులో ఆలస్యం ఎందుకు జరుగుతుంది, కారణం ఎవరు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడానికి నేను ధైర్యం చేశాను. ఐ గాట్ అప్రిషియేటెడ్ బై ద హానరబుల్ మినిస్టర్. ఆ రకమైన ధైర్యం నేను పొందగలిగాను అనంటే సికేఎం కళాశాలలో పనిచేయడం వల్లనే. సికేఎం కాలేజీలో చదవడానికి మా నాన్నగారు ఇక్కడ నాతో అడ్మిషన్ అప్లై చేయించారు. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ చదవాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ నా కొడుకు క్షేమంగా ఇంటికి వస్తాడో లేడో అని మా ఫాదర్ అలా భయపడ్డాడు. కానీ ఆ తర్వాత లాల్ బహదూర్ కళాశాలలో విద్య నేర్చుకొని సికేఎం కళాశాలలో విద్యను పంచడానికి కాంతయ్య గారి కుటుంబ సభ్యులు ఇచ్చిన అవకాశంతో నేను ఇక్కడ చేరాను. ఇదంతా మరి ఇప్పుడు ఉన్నట్లుగా సందర్భానికి నేను తగినట్టుగా మాట్లాడుతున్నానా లేదని అనుమానం మీకు రాకూడదు. ఎందుకంటే నాగరాజు అద్వితీయమైన ప్రతిభను ప్రదర్శించి నరేంద్ర మోదీ గారి నుంచి ప్రశంసలు పొందారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. నరేంద్ర గారు మన
కళాశాల యాజమాన్యంలో ఉండబట్టి అది సాధ్యమైంది. నరేందర్ గారు మన కళాశాలను ప్రభుత్వ పరం చేయబోతున్నారు కాబట్టి అది సాధ్యమైంది అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంకోచించను. బహుశా ఆ తర్వాత మనం జరుపుకోబోయే ఫంక్షన్ విజయోత్సవ సభ కావాలి. ఆ విజయోత్సవ సభకు మా అన్నగారిని, మా సోదరుడిని కాజీపేట నుంచి వరంగల్ పురవీధుల్లో ఊరేగింపుగా మేము సీకేఎం కళాశాలకు తీసుకొచ్చి ఎంత ఘనంగా మేము ఆ ఉత్సవాన్ని జరుపుకుంటామో దానికి తగిన ఏర్పాట్లలో మేము తలమంతలై ఉన్నాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ మాకు అష్యూరెన్స్ ఇచ్చారు, పదే పదే నన్ను మీరు డిస్టర్బ్ చేయకూడదు అని సున్నితంగా హెచ్చరించడం కూడా జరిగింది. అది హెచ్చరించడం కూడా చాలా మంచిదైంది, ఎందుకంటే మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సో ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ నరేందర్ గారు టు టేక్ స్పెషల్ కేర్. ఆల్రెడీ పల్లరాజేశ్వరరెడ్డి గారు సమావేశం మన కళాశాలలో జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నీ మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదనుకుంటాను. తప్పనిసరిగా మనం నరేందర్ గారి ఆశీస్సులతో అతి త్వరలో ఒక మంచి శుభవార్త వినబోతున్నామనే విషయం మాత్రం చెప్పడానికి నాకు ఏమాత్రం కూడా సంకోచం లేదు అని నేను నిస్సంకోచంగా చెప్తున్నాను మీకు. సో ఐ రిక్వెస్ట్ శ్రీ నరేందర్ గారు టు టేక్ కేర్ ఆఫ్, బికాస్ చాలా కష్టాల్లో ఉండి కూడా మా సతీష్ as the head of the department, he has to take care of the Department of Zoology. And as an NCC officer, he has to train the NCC students. ఇక్కడ ముఖ్యమంత్రి గారి రిపబ్లిక్ డే పరేడ్లో కానివ్వండి, లేదా ప్రధానమంత్రి గారి రిపబ్లిక్ డే పరేడ్లో కానివ్వండి, మరి గౌరవ వందనాన్ని స్వీకరించడానికి సుశిక్షితులైన ఎన్సీసీ క్యాడెట్స్ని అందించేది మా అధ్యాపకులే. మరి శ్రమదానం లాంటి కార్యక్రమాల్ని, రోడ్లు వేసే కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే చారిత్రాత్మకమైన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి డీప్గా తీసుకెళ్లే ప్రయత్నం కూడా మా ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ టేకప్ చేస్తుంటారు. అంటే నిజంగా మీరు కష్టపడుతున్నారు. మీ యొక్క శ్రమ ఫలితాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రజల్ని జాగృతం చేసే ప్రయత్నంలో మా అధ్యాపకులు ఉన్నారు. కాబట్టి అధ్యాపకుల్ని రక్షించుకోవాల్సిన అవసరం, కళాశాలల్ని రక్షించుకోవాల్సిన అవసరం, విద్యారంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వాలకు చాలా ఉంది. ఆ విషయం విద్యాధికులైన విద్యారంగాన్ని అమితంగా ప్రేమించి మన ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఏమి కాదు అని నేను తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారకుడైన నాగరాజును మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. బహుశా 2015లో నేను సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నాకు చాలా దగ్గర మిత్రుడు సతీష్. చాలా మందికి తెలియదు ఆ విషయం, ఎందుకంటే సతీష్ యొక్క ఎంట్రీ ఇంటూ సీకేఎం కాలేజ్ రావడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకొని చంద్రకాంతయ్య గారిని మనసులో తలుచుకొని చాలా అడ్డంకులు సృష్టించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్స్ ఉన్నారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్న వ్యక్తి కూడా తన సొంత క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన పక్కకు పెట్టించి నేను సతీష్ని పెట్టించాను ఈ కాలేజీలో. అలా కాకపోతే ఆ రోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కోరుకున్న అభ్యర్థి కనుక ఈ రోజు ఉండుంటే ఈ రోజు మనకు నాగరాజు లాంటి క్యాండిడేట్స్ మనము సృష్టించుకునే వాళ్ళం కాదు. సో దట్ ఈస్ ది రోల్ ప్లేడ్ బై మీ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ సతీష్ ఇంటూ అవర్ కాలేజ్, అండ్ హీ హాస్ బీన్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. కార్యక్రమం ప్రారంభంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తుంటే తాను ఎన్సీసీ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ ఒక్క సంవత్సరం కూడా తన విశ్రాంతి తీసుకోకుండా ప్రతి సంవత్సరం వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంచి ప్రోత్సాహాన్ని విద్యార్థులకు అందిస్తూ మనకు మంచి పేరు ప్రతిష్టలు ఈ కాలేజీకి తీసుకొచ్చారు. లాస్ట్ టైం NAAC అక్రిడిటేషన్ సందర్భంగా వచ్చిన చైర్మన్ గారు ఈ వాజ్ మై కోటేని. ఆ రకంగా వారి ద్వారా కూడా నాకు తెలిసింది. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై ది పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ ఎన్సీసీ ఆఫీసర్ మిస్టర్ సతీష్ కుమార్. When I was in Hyderabad, I got this message from the chairman. For some reasons, I could not attend those programs. The reasons are well known to some of my friends. But even then, I enjoyed NAAC accreditation process by our college during the year 2016. ఆ రకంగా చెప్పుకుంటూ పోవాలంటే సతీష్ పట్టుదలకు మారుపేరు. ఒకసారి ఒక మాట ఇస్తే ఆ మాటకు నిలబడతాడు. నిజంగా 2 నెలలుగా సీకేఎం కళాశాల టేక్ ఓవర్ గురించి మేము చేస్తున్న ప్రయత్నం ఏ ఒక్క రోజు కూడా కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు. కారణం సతీష్. తను నిద్రపోవడం లేదు, మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. మన ఎమ్మెల్యే గారు ఏమనుకుంటున్నారంటే శాస్త్రి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏమనుకుంటున్నారు. అలా కాదు, మా సతీష్ వల్ల మేమంతా మిమ్మల్ని చాలా బిజీగా పదే మిమ్మల్ని అడగాల్సి వస్తున్నది. సో ఐ రిక్వెస్ట్, ఐ అప్రిషియేట్ ది వండర్ఫుల్ రోల్ played by our Satish Kumar in not only giving good education to the zoology students, but also in giving good training to the NCC
cadets. I also appreciate our Nagarazu for bringing laurels to the college by participating in the Republic Day parade. ముఖ్యంగా ఈ క్రెడిట్ మన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అయిన శశిధర్రావు గారు కూడా దక్కాలి. ఎందుకంటే ఎన్సీసీ డే ఫంక్షన్ అనేది నేను ప్రిన్సిపల్గా పదవి బాధ్యతల్ని విరమించిన తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 5 years మళ్ళీ ఎన్సీసీ డే అనేది ఈ వేదిక మీద జరుగుతుంది అంటే నా మిత్రుడు ప్రిన్సిపల్గా అయిన తర్వాతనే, అంటే కామర్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ అవుతేనే ఈ ఉత్సవాలు జరుగుతాయా అనే అనుమానం మీకు రాకూడదు. ఎవరైనా చేస్తారు, కానీ యాదృచ్ఛికంగా ఇక్కడ జరిగింది మాత్రం కామర్స్ టీచర్స్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడే జరుగుతున్నాయి. బట్ నెక్స్ట్ రాబోయే ప్రిన్సిపల్ కూడా గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ అవుతారు ధర్మారెడ్డి గారు. వారి డిపార్ట్మెంట్, వారి సబ్జెక్ట్ పేరు కూడా సీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా వారి హయాంలో కూడా మంచి మంచి కార్యక్రమాన్ని మనం చూస్తాం అని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నన్నపనేని నరేంద్ర గారు మాకు శాశ్వత ఎమ్మెల్యేగా అతి త్వరలో ఒక మినిస్టర్గా చూసే భాగ్యం మాకు కలిగించాలి. అంతకన్నా ముందు మీరు తప్పనిసరిగా మేము ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ మంచి వార్తను అతి త్వరలో మాకు వినిపించడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ యొక్క ప్రయాణం ఆ దిశలో కొనసాగుతుంది. ఆ దిశలో మీ ప్రయాణం కొనసాగడానికి భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీకు మనస్ఫూర్తిగా ఉంటాయని నేను కోరుకుంటూ, మేము ఆల్రెడీ చెప్పాము ఎమ్మెల్యే గారితో, సీకేఎం కాలేజీ టేక్ ఓవర్ అయిన తర్వాత 2 బస్సులలో తిరుపతికి వెళ్తున్నాం. మీరు మీ ప్రోటోకాల్ని కూడా పక్కకు పెట్టి మాతో మీరు రావాలి, మీరు ముందుండి మీరు దర్శనం చేసుకుని మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించాలి అని కోరుకున్నాము. దానికి వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఎందుకంటే దైవభక్తి మెండుగా ఉన్న వ్యక్తి, గురుభక్తి మెండుగా ఉన్న వ్యక్తి, పెద్దల పట్ల గౌరవభావం మెండుగా ఉన్న వ్యక్తి. చాలామంది పదవులు రాగానే వ్యక్తుల్ని మర్చిపోతారు, పేర్లు మర్చిపోతారు. మన వరంగల్లో అలాంటి నాయకులు కూడా ఉన్నారు. మేము తయారు చేసిన నాయకులే మా పేర్లు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజలే వాళ్ళని మర్చిపోబోతున్నారు. అది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అని నేను తెలియజేసుకుంటూ, సీకేఎం కళాశాలలో నాగరాజు స్టూడెంట్, ఎన్సీసీ స్టూడెంట్కు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెద్దలు గౌరవనీయులైన మన నన్నపనేని నరేంద్రన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న చంద కాంతయ్య గారి పుత్రుడు అయిన మన సార్ గారికి, అదేవిధంగా పెద్దలు మన ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న మన ఎన్సీసీ కోచ్ సతీష్ కుమార్ గారికి, వేదిక ముందున్న ప్రతి ఒక్క ఎన్సీసీ స్టూడెంట్కు, ప్రతి ఒక్క ఈ సీకేఎం కాలేజీలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి, మాతోటి పొద్దున్న నుండి తిరుగుతున్న మా కార్యకర్తలకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన చైర్మన్ గారికి కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా అసలు సీకేఎం కళాశాల అంటే నా పెళ్ళి అయ్యి 25 సంవత్సరాలు, అప్పటి నుండి కూడా సీకేఎం కళాశాల అంటేనే ఎంతో పేరు ప్రతిష్టాపత ఉన్నంత నాకు తెలిసినప్పటి నుండి అసలు అంత పెద్ద గొప్ప కారమైన కళాశాల ఇది. అందులో చంద కాంతయ్య అంటే ఇంకా మరీ పెద్ద గొప్ప వ్యక్తులు. వారి పేరు పోకుండా కూడా వారి కుటుంబ సభ్యులు ఇంతవరకు తీసుకొస్తున్నారంటే వారికి ప్రత్యేక కృతజ్ఞతలన్నా. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మన ఈ స్టాఫ్ కూడా, అదేవిధంగా ఎన్సీసీ స్టూడెంట్స్ అంటే నాకు ఎంతో చాలా ఇష్టం. మా పాప కూడా పద్మావతి కాలేజీలో ఎన్సీసీ చేస్తున్నది. అదేవిధంగా ఎంతో నిరుపేద కుటుంబంలోకి కూడా వచ్చి ఈరోజు నాగరాజు అనే వ్యక్తి మన ప్రధానమంత్రితోటి లాగ్ తీసుకున్నాడంటే ఆ బాబు ఎంత కష్టపడితే కానీ ఈరోజు ఇంత గొప్ప వ్యక్తులతోటి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు కానీ ఇంకా ముందు కూడా ఇంకా ఎంత గొప్ప వ్యక్తులతోటి కూడా ఎలాంటి ముందుకు పోతున్నాడంటే మనందరం కూడా చూసి గౌరవపడే విధం ఇది. అసలు ఈ సతీష్ కుమార్ మన కోచ్ కూడా సతీష్ గారు అసలు గురువు అంటే మన టీచర్సే కానీ ప్రతి ఒక్క గురువు కానీ ఎన్సీసీ వాళ్ళకు ఆ గురువు గారు ఎంత ట్రైనింగ్ ఇస్తే, ఎంత పొద్దున లేపి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఆయన ఎలాంటి అది ఇస్తే మాత్రం ఇంత గొప్ప వ్యక్తులు కావడానికి కూడా మనం అంత గొప్ప కారణం అని తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా మనం ప్రతి ఒక్కరం నారాజుని చూసి కూడా పిల్లలు మీరందరూ కూడా మీరు కూడా అలాంటి గొప్ప వ్యక్తులు కావాలని నేను
కోరుకుంటూ మరొకసారి నారాజు ఎక్కడున్నాడో కానీ ఆ అబ్బాయికి కంగ్రాట్స్ బాబు, నీకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. Request Lieutenant Colonel Shashank B. Sarvade sir to give his valuable words to achieve success in life. Give a big round of applause. Respected Chief Guest, MLA of Warangal East, Shri Narendra Garuji, Secretary cum Correspondent of CKM College, Dr. Chanda Vijay Kumar ji, Governing Council Member Shri Chanda Shrikant ji, Respected Principal Dr. G. Shashidhar Rao ji, Coordinator Dr. A. Dharmareddy ji, and the convener and my ANO from our battalion, Lieutenant Dr. P. Satish Kumar, all professors and lecturers attending this function, and my dear NCC cadets and students. Or I would rather like to address as my dear sons and daughters. A very good evening to all of you. It's my honor and proud privilege to have been invited for this grand occasion to felicitate the NCC cadet from your college, SEO, V. Nagaraju, and to give out the other prizes. Starting with remembrance to the founder father of this college, Acharya Shri Chandrakantaya Garuji. उनकी स्मृति को मेरा शत शत नमन. I'd like to begin with the National Cadet Corps, since right now at this point of time in my service, I am representing the NCC. This is my first posting in NCC, and I feel that this is a God-given gift for me to interact with the youth of this country. And right in the beginning, my first tenure, I come to AP and Telangana. Wherever I interacted with our youth, whether in the unit, during camps, or during the Republic Day camp at New Delhi, I found that the youth is ready. The youth is ready to get trained. What is lacking is the guidance or maybe the correct path. NCC, why one should join NCC is a question if you ask the cadets or the students. Some might say that we want to join the police forces. Some might say that we want to get a secure seat for further education or in the job arena. I would rather say that joining NCC just with this myopic view won't be a correct thing to do, because any of these NCC cadets, you can ask them,
how they were before they joined NCC and how they have become at the end of 2 or 3 years of NCC training. So basically NCC is not only a media or a way to get a good confirmed career, but also it is a way to develop yourself. A way to develop yourself for self-development, developing your personality, developing your inner self. Why I am saying inner self is because all those who have been in NCC, those who have attended various camps, you must have, some of you also must have attended some treks, some other camps, NIC, IGC and various other camps. Somebody has done parasailing or paragliding. So basically your view is being, your scope of your thought process, it is being enlarged. Basically it is giving an enhancement to your intellectual personality. Whatever physicals you do during your training in NCC are giving an enhancement to your physical personality. The aim of NCC, or as you see everywhere written, unity and discipline. Unity and discipline is just a part of, you can say it's written in the emblem, the aims that are required to be achieved. There are a lot of things. Leadership, the development of leadership in our youth. It is very, very important for the progress of our nation. A good leadership, I am not saying that if you are joining NCC, it is only that you should come to the armed forces or the police forces or you should become an IS. You go to any field, If you have been an NCC cadet and you have done your training truthfully, you have studied the NCC subjects, I can assure you, you can become a good leader, a good human being. You will inculcate all the good values which are required to become a good citizen, good and responsible citizen of this country. So coming from here, now I will shift to my experience during the Republic Day camp. This Republic Day camp, it started on, in fact the pre-RDC, it started about 10-20 days before we left for Delhi. We left for Delhi on 18th of December. 19th December we reached there. Initially, because of the COVID restrictions, we had a quarantine period for 14 days. So the actual camp started on 3rd of January. From 3rd of January, the schedule was very tight, although a lot of competitions were not there this time because of the COVID restrictions, but still we had the major competitions starting from 3rd of January till 30th of January. And thereafter we came back and then we had the ticketing. So we had from complete AP and Telangana, we had 9 cadets from AP and there were 17 cadets from Telangana. Basically we had the selection for the Rajpath. Rajpath is nothing but the Republic Day parade which happens on the Rajpath road from India Gate to the other side, and the selection for this is amongst the cadets who had gone. The contingent of 26 from AP and Telangana. Similarly, there were other 16 contingents from different directorates which were representing different states. So from our contingent of 26 cadets, 14 were selected for the Rajpath, and I feel proud to declare that out of the 14, our both cadets from 10th Telangana, that is Nagaraju and Bharat, both of them got selected for the Republic Day parade to be done in front of the President, the Prime Minister, the chiefs of all Army, Navy and Air Force. So again, it was I'll say it is a great achievement, a great experience for and finally the PM rally. The Prime Minister's rally is the culmination of the Republic Day camp, and as you all must be knowing by now,
it was I would feel very, very proud to declare that we not only got the banner, we also got the Prime Minister's Rally Best Marching Contingent Trophy, as also the Best Parade Commander amongst all the contingents. So it was a huge achievement. Now, going through all this, we find that from 10th Telangana or from this college, we have got one cadet. I would like to say the standard of training or the selection of cadets among the students, it should be of such level, and their further training under our capable ANOs. It should be of such level that we should have at least 10 cadets from all our NCC colleges, amongst whom we have to select the suitable ones for Republic Day camp. Why I am saying so? It all depends on how you have trained yourself and how much interest our ANOs, our PI staff and our other staff has taken in your training. Now, going through all this, what I find where our children lack. When I say our children, since I have got only this one first posting in NCC, our children from AP and Telangana, we lack in two things. Firstly is our awareness. Okay, your awareness about what is going on around. When I say around, it is not only inside Telangana. You should be aware about the national happenings. You should be aware of the neighboring countries. You should be aware about the region as also the global news, the important global news. So your awareness, not only the current affairs scheme of things, but also the general knowledge part. It has to be of a very high standard, not only for getting selected to the Republic Day camp, but also as a normal scheme of things, as a citizen of this country, you have to be aware of what is going around in this country, what in your region firstly, in the country, in the neighboring states and the global. Because then only you can become a responsible citizen of this country as well as a responsible global citizen. Why I am saying global? It is the age of social networking. Okay, so you have to be global, and at the same time you should not forget that you have to be local. When I say local, I mean the issue of nationalism. You cannot forget your country while at the same time you have complete awareness about the global issues. That is one part. Another place where we found that our children, our cadets, they lack is expression. Now expression is something which relates to your linguistic knowledge, your knowledge about the other languages also. Hindi, English, neighboring states language. Why I am saying this? Because the more languages you know, more will be your brain developed to understand the person in front of you, the situation around, and you have to express yourself. Expression is very important, whether it's your oral expression, whether it is your written expression. Okay, so these two things, your awareness level and your expression. These both things are very much important, not only in NCC, but throughout your life. Throughout your life, as you go through your life at any stage of life. Again, before I conclude, I would like to say, like our SEO Nagaraju, say about 2 or 3 months back, he never knew that just within 2 months he'll be receiving the banner right from the hands of the Honorable Prime Minister. So, one should forget one thing, कि मेहनत का फल हमेशा मिलता है, चाहे जल्दी मिले, चाहे लेट मिले, पर पक्का मिलता है, और मेहनत का फल हमेशा मीठा होता है। और हमेशा प्रयत्न अपना
करते रहना चाहिए। संस्कृत में भी हमारे पास इसके लिए अच्छे अच्छे श्लोक हैं। प्रयत्नेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः। व्हाट इज द मीनिंग? दैट सिर्फ इच्छा करने से काम नहीं होता, उसके लिए प्रयत्न करना पड़ता है ना। सोते हुए सिंह के मुंह में अपने आप हिरन जाके नहीं घुसता। ओके, सो यू हैव टू कीप ट्राइंग, कीप टॉयलिंग। मेहनत करो, मेहनत से आज तक कोई नहीं मरा है, ये याद रखना। एंड इट इज दिस एफर्ट नाउ अगेन वी नो दैट हम काफी बार मेहनत करते हैं, हमें फल नहीं मिलता, सो वी गेट टायर्ड और वी गेट डिसगस्टेड, dissatisfied. So always remember the efforts. Your efforts will always pay. Like I said some time back. Now, for example, the cadets of Andhra Pradesh, they had gone to Vijayawada, and the chief minister suddenly, at the spur of moment, on the spot, he declared that each of the cadets will get 2 lakhs rupees because of the point that they got a banner for AP and Telangana. His hard work, efforts to groom, to prepare Nagaraju, and I hope and I say my all the best to the college that it produces 100 more of Nagarajus in the years to come, so that this is our history. Finally, I thank all of you for and all in the organizing committee for having called me for this prestigious occasion. Thanks a lot. Jai Hind. Nannapneni Narendra garu to speak few words. అన్నా లేదు, ఇంటికి వెళ్ళాక పెడతాం. ఒకసారి మొబైల్ ఇవ్వండి. ఈరోజు సీకేఎం కళాశాలలో ఏర్పాటు చెప్పినటువంటి ఆత్మీయుడు, సోదరుడు నాగరాజు, ఎస్సీఓ వి నాగరాజు, పోలీస్ స్టేషన్ సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్ డాక్టర్ చందా విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా లెఫ్టినెంట్ కర్నల్ శశాంక్ పి సరోడ్ గారికి, మిత్రుడు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ జి శశిధర్రావు గారికి, కన్వీనర్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి, కోఆర్డినేటర్ ఏ ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు శాస్త్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరి కవిత గారికి, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి ఈ కళాశాల ఎన్సిసిలో చేరడం, ఆ ఆలోచన రావడమే ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే దాంట్లో క్రమశిక్షణకు మారు పేరు ఎన్సిసి. దాంట్లో మనం తర్ఫీదుగా సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణగా ఎదగడం, ఎదిగి దేశవ్యాప్తంగా పేరు వచ్చే విధంగా, అదేవిధంగా వరంగల్ నగరానికి పేరు వచ్చే విధంగా ఈరోజు సోదరుడు నాగరాజు గారు ప్రధానమంత్రి యొక్క 28వ తారీఖు రోజు జరిగినటువంటి బ్యానర్ రిసీవ్డ్ కార్యక్రమానికి తాను ఎంపిక కావడం అనేది కూడా నిజంగా జరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ వారి ఇద్దరు ముందుకు వెళ్ళాలంటే దానికి ముందు చాలా వెరిఫికేషన్ జరుగుతుంది. నాకు కూడా అనుభవం ఉంది. నేను వరంగల్ నగర మేయర్గా చేసినప్పుడు నేను మేయర్గా అయినా కానీ నేను చాలా షేక్ అయినా. ఎందుకంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి వివిఐపీస్ అందరూ కూడా అక్కడ మోహరించడం, సెంట్రల్ మినిస్టర్స్, అదేవిధంగా ఇంటలెక్చువల్స్
అందరు కూడా అక్కడ ఉండడం, అంత పెద్ద వేదిక, బ్యూరోక్రాట్స్ అందరు కూడా ఉండడం, అంత పెద్ద వేదిక మీద అనేది చాలా అదృష్టంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్నటువంటి ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ పరిధిలో మన నాగరాజు ఎంపిక కావడం చాలా సంతోషం. నాగరాజు ఎంపికవై తను ఈ యొక్క సీకేఎం కళాశాల యొక్క పేరు ప్రతిష్టను పెంపొందించడం, సంవత్సరాల తర్వాత ఈ యొక్క బ్యానర్ ఆఫ్ రిసీవింగ్ ప్రైమ్ మినిస్టర్ సందర్భంగా 12 సంవత్సరాల తర్వాత మనకి అవకాశం దొరికిందంటే మనకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి నాగరాజుకి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఫీకల్ స్ట్రెస్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు. ఇప్పటి వరకు దేశంలో మొట్టమొదటిసారి వరంగల్ నగరంలోనే పెట్టడం జరిగింది. మీకు ఐడియా ఉండాలని చెప్తున్నా విద్యార్థులు. FSTP ఫీకల్ స్ట్రెస్ ట్రీట్మెంట్ ప్లాంట్. నేను మేయర్గా ఉన్నప్పుడు బిల్ మెలిండా కంపెనీ అని అమెరికన్ కంపెనీ CSR ద్వారా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి ఒక్క కార్పొరేషన్లో ఆ FSTP పెట్టాలని రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసినందుకు ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా గుజరాత్లో నేను అవార్డు తీసుకున్నాను కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ఎందుకు ఇవి చెప్పాల్సి వస్తున్నాయంటే ఒక లక్ష్యంతో, ఒక చిత్తశుద్ధితోటి మీరు విద్యార్థులు ఏది సాధ్యం కానిది ఏమీ లేదు, దానికి కావాల్సినటువంటి మంచి నాయకులుగా ఎదగొచ్చు. మీ లక్ష్యం ఏమున్నదో దాన్ని సాధించుకోవడానికి ఈ NCC అన్నది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళీ అదేవిధంగా రేపు ఉద్యోగాల రీత్యా, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ల రీత్యా మీకు 20% ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆసరగా ఉంటాయి. నాకు కూడా స్పోర్ట్స్ కోటాలో కాబట్టి ఈరోజు ఈ అవకాశం దొరికి మీ ముందు మాట్లాడే అవకాశం దొరికింది. కాబట్టి నాగరాజులాగా ఎంతమంది అవుతారో ఒకసారి చేతులు ఎత్తగలుగుతారా? నాగరాజులాగా గట్టిగా మీరు ధైర్యంగా ఉండాలి. ఇంకా ఇదేదో ఎత్తలేదు కొద్దిగా, వద్దా నాగరాజులాగా? కావాలా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ అది ఢిల్లీలో మీకు రిసీవ్డ్ ఫ్రమ్ బ్యానర్ చేసినందుకు, మీ తరఫున మీ కొలీగ్ చేసినందుకు మీకు కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, నాగరాజుకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇంతకుముందు శాస్త్రి గారు చూస్తూ ఉన్నాడు, అన్నీ చెప్తాను కానీ మా సీకేఎం కళాశాల గురించి ఏం చెప్తలేడు. అయితే సీకేఎం కళాశాల గట్టిగానే పనిచేస్తున్నాం. నేను ఒక్కనే కాకుండా మొన్న వేదిక మీద కూడా మీకు తెలుసు, అందరినీ దీంట్లో దిగ్బంధం చేసి పెట్టినాం. అందరినీ ఉమ్మడిగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒప్పియాలని ఒక పక్కా ప్రణాళికతోటే ఆ రోజు మీటింగ్ కూడా అందరినీ తీసుకురావడం జరిగింది. ఇది ఎట్లా ఉంటుందంటే ఆ టైం చూసి దాన్ని కన్వే చేసి ఒప్పించుకోవాలి తప్ప దాన్ని ఆధారపాధార పోతే ఫెయిల్ అయితే మీ జీవితాలు ఆధారపడ్డాయి. ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ, మీకు తెలుసు సీకేఎం కళాశాల ముందు అద్భుతంగా ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు రోడ్స్ వేయడమే కాదు, మంచి జంక్షన్ ఇస్తాం. మీ పక్కకున్న గ్రౌండ్ మంచిగా బెటర్గా తయారు చేసినాం. అదేవిధంగా ట్యాంక్ బండ్ లాగా వడ్డపల్లి, చిన్న వడ్డపల్లి దాన్ని కూడా యొక్క సిగలో ఇవన్నీ పూలాగా తీర్చిదిద్దుతానంటే సీకేఎం కాలేజీ తల అయినప్పుడు ఎప్పుడు తలను పోగొట్టుకోం. కాబట్టి మీరు పూర్తిగా విశ్వాసంగా ఉండాలని కూడా కోరుకుంటూ, పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. Now I call upon Senior Under Officer V. Nagaraju to felicitate who worked hard to reach his goal, a dream achiever, a national champion in athletics, who has received the most prestigious Prime Minister banner from Shri Narendra Modi ji Garu. So please come on to the dais. And I also request the parents of Nagaraju, P. Bhagyalakshmi and Dikshapati, encourage and support their son to achieve their goal.
सर पे है कफन ये बांध के, एक तिरंगा दूसरा फौजी पहचान है देश किसान के। भारत माँ के लाड ले दिखे दुश्मन उसको गाड़ दे, जिद पे जो अड़ जाए ये दुश्मन की ये फाड़ दे। बेटा हाथ में इसके असला सुलझा देता है हर मसला, बस है आगे बढ़ना ना पीछे हटना, ज्ञान न ज्यादा झाड़ दे। वीर हिंदुस्तान का ये अंत है शैतान का, इसे कोई ना कभी रोक सके ये करता जो है ठानता। वीर हिंदुस्तान का ये अंत है शैतान का, इसे कोई ना कभी रोक सके ये करता जो है ठानता। मम्मी की गोदी में बैठा रहे बेटा, उठना नहीं तू लेटा रहे बेटा, फौज में आना जोश में आना।